హలో గాయ్స్, నేను మీ బెజవాడ బుల్లబ్బాయి. ఈ రోజు వీడియోలో మీకు అద్దిరిపోయే తాటి ముంజల కర్రీ ఈజీగా ఎలా చేయాలో చూపించేస్తా, వచ్చేయండి. బాగుంది అంటే నాకేంట్రా బాబు, తింటాను. మొత్తం ఊడ్చుకొని తినేసర్రా, ముంజలు కొట్టప్పుడు నన్ను పిలిచాను, చికెన్ పిల్లచ్చు కదరా వచ్చేదాన్ని. ఈ తాటి ముంజల కర్రీకి మనకు కావాల్సిన ముంజలు మరీ లేతగా ఉండకూడదు, మరీ ముదురుగా ఉండకూడదు, మీడియంలో ఉండాలి. ఈ తాటి ముంజల కర్రీకి మనకు కావాల్సిన ఐటమ్స్: ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, గరం మసాలా, ఆయిల్. మెయిన్ ఐటమ్ తాటి ముంజలు. ముందుగా కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. ఇది బాగా మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి. తర్వాత మీరు చేసుకునే క్వాంటిటీ బట్టి సాల్ట్ చూసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకొని గిరా తిప్పుకోవాలి. ఇప్పుడు మన స్టార్ ఐటమ్ తాటి ముంజలు అయితే వేసేసుకుందాం. ఇప్పుడు తాటి ముంజలు వేసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి. చూడండి మసాలాలు ఎంత బాగా అంటున్నాయో. వాటర్ ఏమో ఇక్కడ లోపల ఉన్న ముంజలన్నీ ములిగేదాకా వేసుకోండి. ఇవి బాగా మగ్గేదాకా మూతదే పెట్టేసుకుందాం. అది బాగా ఉడికేలోపు మీకోసం ఒక పాట. మా బావగారు వచ్చేటి వేళ, నాకు మరి ముళ్ళలు తెచ్చేటి వేళ, నాది 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 నెక్లెస్ గొలుసు, నీ పక్కన పడ్డాది లేదో చూడలే పిల్ల, నాది నెక్లెస్ గొలుసు. మన కోసం టేస్టీ తాటి ముంజల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. గాయ్స్, ఇప్పుడు కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుందాం. లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా దింపేసుకుందాం. టేస్టీ ముంజల కర్రీ రెడీ. ఆ అరిటాకులో వేడి అన్నం వేసుకొని దానిపైన మనం ఇప్పుడు ప్రిపేర్ చేసిన తాటి ముంజల కర్రీ వేసుకొని తింటే ఉంటది. అబ్బా అదిరిపోతుంది. బా అదిరిపోయింది. బాగుంది అంటే నాకేంట్రా బాబు, తింటాను. అలా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో పొలాల మధ్య అలా కలిసి తింటే ఆ ఫీలే వేరప్ప. మొత్తం ఊడ్చుకొని తినేసర్రా. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.